ఎప్పట్లాగే కూర్చున్నాడు. బాబా కళ్ళు లేనండి బాబా, ధర్మం చేయండి బాబా, గుడ్డండి బాబా, అయ్యా ఆకలైందయ్యా, 2 రోజులైందయ్యా తిని. వాడు లెక్క ప్రకారం వాడి పాఠం వాడు మొదలు పెట్టేశాడు. బాబా ధర్మం చేయండి బాబా, బాబా 2 కళ్ళు లేవు బాబా, బాబా నడవలేను బాబా. పెద్ద సమూహం తన ముందు వెళ్తూ ఉంది. చాలామంది మనుషులు తిరుగుతూ ఉంటారు, ఎవరు ఎటు తిరిగితే మనకెందుకు. జనం సప్పుడు అడుగు బాగా పెద్ద సప్పుడు వినపడుతున్నాయి అంటే ముందు భిక్షగాడికి వచ్చే ఆలోచన ఫస్ట్ ఏంటంటే, చాలా కాళ్ళ సప్పుళ్ళు వినపడుతున్నాయి, కనీసం ఒక 100 మంది వెళ్తున్నారంటే కనీసం ఒక 25 మంది కనికరపడ్డా, 25 మంది కనికరపడ్డా సూపర్ వర్కౌట్ అయ్యింది మనకి అని ఇంకొంచెం ఘాటు కడితే బాబా బాబా ధర్మం చేయండి బాబా బాబా అని ఇంకొంచెం పెద్ద కేకలేసి ఇంకొంచెం హడావుడి చేస్తాడు. అవునా అవునా భిక్షగాడు చేసే పని అది. కానీ ఆ రోజు అతడు కొత్తగా ఆలోచించాడు. ఆ శుభోదయం అతనికి ఒక నూతనమైన ఆలోచన, ఒక నూతనమైన ప్రయత్నానికి నాంది పలికింది. ఎప్పుడూ జనాలు ఎక్కువగా కనపడితే, ఎక్కువగా రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎలుగెత్తి ఇంకా బిగ్గరగా అడుక్కునేవాడు. ఆ రోజు ఎందుకో కొత్తగా ఆలోచించాడు. ఏమన్నా తెలుసా, ఏం జరుగుతుంది, ఇంతమంది సమూహం వెళుతున్నారు, ఎవరు పోతున్నారు ఈ త్రోవన అని ఒక క్రొత్త ప్రశ్న అతని లైఫ్ను ఒక టర్నింగ్లోకి తిప్పేసింది, మలుపు తిప్పేసింది. చూడండి, ఒక మలుపు తిప్పింది, ఒక నూతనమైన ఆలోచన. ఆ జన సమూహం అంతా విస్తారంగా విస్తరించి వెళుతూ ఉంటే వాళ్ళందరినీ చూసి ఏం జరుగుతుంది, ఎవరు వెళ్తున్నారు, ఇంతమంది గుంపు వెళ్తున్నారని వాళ్ళలో ఒకడు అడిగాడు. అతడు చెప్పాడు, నీకు తెలీదా, నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళుతున్నాడు అన్నాడు. నూతన ప్రశ్న, నూతన ప్రయత్నం. ఏంటో తెలుసా ప్రయత్నం? ఎప్పుడు బాబా ధర్మం చేయండి, అమ్మలారా ధర్మం చేయండి, అయ్యలారా ధర్మం చేయండి, తల్లులారా ధర్మం చేయండి, తండ్రులారా ధర్మం చేయండి, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, ఇది రెగ్యులర్ పాట. మారింది కొత్త కీర్తన. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. ఏం జరిగిందో మీకు తెలుసు. ఒక నూతనమైన ఆలోచన. గుంపు ఎక్కువగా ఉంటే ఎక్కువ శబ్దం చేసి అడుక్కునేవాడు ఎవరు పోతున్నారు అన్న ఒక క్రొత్త ప్రశ్న. నజరేయుడగు యేసు అనగానే అప్పటిదాకా పాడే పాట మార్చి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీకోసమేనయ్యా, మిగుల నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. యేసు యేసు నా ఆయన పాదాలను కదలనివ్వదు నాయన. అంతే, బ్రేక్ అయిపోతాడు అంతే. నువ్వు ఆనందంతో ఆరాధించు, సంతోషిస్తాడు, చిరునవ్వు నవ్వుకుంటాడు. ఆర్తధ్వని చేస్తే ఆగిపోతాడు ఆయన. దేవా నా తొడగూడు వసలగొట్టావు, కలబడకుండా చేశావు, వెళ్ళిపోవాల నేనా? ఒక ఆడ మనిషి కోసం 14 ఏళ్ళు బానిసత్వం చేశా. ఆ అమ్మాయి నాకు భార్య అయితే చాలు అని రాహేలు కోసం 14 ఏళ్ళు అయ్యా. మొదటి 7 సంవత్సరాలు చేస్తే లేయా, రెండవ 7 సంవత్సరం చేస్తే రాహేలు. ఒక స్త్రీని సంపాదించడానికి 14 ఏళ్ళు ప్రయాసపడ్డా. మామయ్య నాకు ఆ అమ్మాయి ఇచ్చాడని కృతజ్ఞతతో మరొక 7 ఏళ్ళు. మొత్తం రాహేలు పుణ్యమా అని 21 సంవత్సరం ఖర్చు అయింది నా లైఫ్లో. అలాంటి రాహేల్ని కూడా ఏరు దాటిచ్చా. నాకు ప్రథమ సంతానాన్ని కనిచ్చింది లేయా, నన్ను తండ్రిని చేసింది. నానా అని నన్ను పిలవడానికి నాకు ఒక బిడ్డనిచ్చి నాకు తండ్రి భాగ్యాన్ని కలిగించింది నా దేవుడు లేయాను వాడుకొని. ఫస్ట్ అసహించుకున్న తర్వాత ఎంతో ప్రేమించిన నా లేయా, బిల్హా జిల్ఫా మొత్తం 4 వదిలేశాను.
నా కడుపును పుట్టిన నా పిల్లలు ఏరు దాటించా. నా మందలు ఏ మందల కోసం గాడిద చాకిరి చేశాను, ప్రయాసపడ్డాను, నీకు మొర్ర పెట్టాను, ఆ మందల్ని ఏరు దాటించా. ఒక్కడిగా ఉండిపోయాను నీకోసమే. నన్ను దాటి వెళ్తావా? తప్పు చేశాను, నిన్ను రొమ్ముకు రొమ్ము అనిచి ఢీ కొట్టడం తప్పే. నేను ప్రాధేయపడుతున్నాను, తండ్రి నన్ను ఆశీర్వదించుకుంటూ వెళ్తావా అంటే ఆయన బతిలాడుతున్నాడు. ఇక తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. యాకోబు ఎక్కడ పట్టున్నాడండి? నువ్వు ఎడగొట్టావు కదా, అయిపోయింది కదా. ఏడుపు, ఆర్తధ్వని, అయ్యా అయ్యా నన్ను కనికరించుకుంటూ వెళ్తావా? అయ్యా నా సంగతి ఏంది అంటే కఠినంగా దాటిపోవటానికి ఆయన మనసు లేనివాడు కాదు, మూర్ఖుడు అంతకన్నా కాదు. కరుణ, కనికరం, జాలి, దయ, ప్రేమ, వాత్సల్యం అనే ఏవైనా ఉన్నాయంటే అవన్నీ తానై ఉన్నవాడే మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆగిపోయాడు, ఆశీర్వదించి వెళ్ళాడు. ఒక నూతనమైన ఆలోచన కొన్ని జీవితాలను విప్లవాత్మకమైన మలుపులు తిప్పింది. గతాన్ని దలుచుకొని మా నాన్న ఏ పాపం చేశారో నాకు ఈ గతి పట్టింది, పుట్టందుడుగా పుట్టాను, నా కర్మింతే, నా బతికింతే అని రాజీ పడిపోకుండా దాని నుంచి బయటపడటానికి తన చేతనైనంత మట్టుకు ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు, వెతుకుతానే ఉన్నాడు. వెదగుడి మీకు దొరుకును అన్నట్లుగా ఒకరోజు సాక్షాత్తు దేవుడు తానే వచ్చి ఆ అంధుణ్ణి పిలిచాడు. అతని స్వరం నాకు వినపడింది, రమ్మనండి, అతను తీసుకొని రండి అన్నాడు. కేకలేస్తుంటే కొంతమంది అన్నారు, రేయ్ ఏందిరా నీ గోల, ఆపో, పెద్దగా అరుస్తున్నావు ఏంటి నువ్వు, మేము ఇక్కడ స్థానికులు, నీ ముఖాన రూపాయి కూడా వేయం, జాగ్రత్త, ఆపరా నాయన, నీ గోల వినలేచేస్తున్నావు. ఆ స్వరం ఎన్నన్నారో లెక్క చేయలే, వేస్తానన్నాడు కేక. చివరికి అడ్డగించే స్వరాలు మౌనం అయిపోయినాయి. ఏ స్వరం వచ్చిందో తెలుసా? ఇదిగో నజరేయుడగు యేసు నీ కోసం ఆగాడు, నిన్ను తీసుకొని రమ్మంటున్నాడు అన్న స్వరం వినపడింది. ఎందుకు పిలిచావు? నేను నీకేం చేయగోరుతున్నావు? అయ్యా నాకు 2 కళ్ళు లేవు, నీ గురించి విన్నాను కానీ ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు వెళ్తున్నావు అని తెలిసి కేకలేశాను. ఏం పొందగోరుతున్నావు? చూపు పొందగోరుచున్నావు. నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. అంతే, వచ్చేసింది చూపు. వాడి గొప్పతనం చూడండి, ముందే పడేశాడు. ముష్టి చెప్ప, చేతి కర్ర పడేశాడు. యేసు ఆగాడు నీ కోసం అన్న మాట వినపడగానే అమ్మయ్య, ఇక వీడితో నాకు పని లేదు, వాళ్ళ విశ్వాసం లేదు. ఆగాల్సినోడు ఆగాడు, జరగాల్సిన కార్యం జరిగింది. ఇక అంతే, ఈ 2 పడేశాడు. చివరికి వాటితో అవసరం లేకుండా నిజంగానే అయిపోయింది. చూడండి, రాజీ పడిపోతే, ఒక నూతనమైన ఆలోచన చేయకపోతే, ఒక నూతన గీతం పాడకపోతే, ఒక నూతనమైన పిలుపు దేవునికి ఇవ్వకపోతే, ఒక నూతనమైన నిర్ణయం చేయకపోతే, రే ఆపురా నీ సోదే, ఏంద్రా నీ గోల అంటే పట్టించుకున్నాడు వాళ్ళ మాటలు. మీరు నా జీవితం అంతా ముష్టేసినా నాకు తృప్తి ఉండదురా, నా కేక విని ఆ ఒక్కడు ఆగాడంటే నా లైఫే మారిపోయిందిరా. అన్ని నూతన నిర్ణయాలే, అన్ని నూతన అడుగులే, మారిపోయింది నిజంగానే. ఏముందిలే అనుకుంటాం, ఆ చిన్న జీవితంలో, ఆ చిన్న మ్యాటర్లో ఏముందిలే అనుకుంటాం, తవ్వితే బోల్డ్ అనే సంగతులు. ఒక నూతనమైన అడుగు నువ్వెందుకు మొదలు పెట్టకూడదు? ప్రతి ఉదయం నీకు హెచ్చరికిస్తుంది. నిన్నటి వరకు ఓడిపోయావా? అదిగో మళ్ళా సూర్యోదయం. అదిగో నీతి సూర్యోదయం నీ మీద కలుగుతుంది. ఈ రోజు మళ్ళా క్రొత్తగా దేవుని శక్తి నీ మీద దిగుతుంది.
ఈరోజు నూతనంగా మళ్ళా అభిషేకం నీ మీదకి వస్తుంది. ఈరోజు నూతనంగా దేవుని వాత్సల్యం నీ మీదకి వచ్చింది. ఈరోజు నూతనమైన కృప నీకు అనుగ్రహించబడింది. ఒక క్రొత్త శక్తి నిన్ను తాకుతుంది. ఒక నూతన అధ్యాయం ఈ రోజే నీకు ఎందుకు కాకూడదు? నీ లైఫ్లో ఒక నూతనమైన ప్రారంభం ఈ రోజు ఎందుకు కాకూడదు? విశ్వసించి మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే తప్పకుండా అయింది. నా అడుగులన్నీ అలా నూతనమైన అడుగులు. ఈరోజు కూడా గతంలో కూర్చోవడానికి ఇష్టం ఉండదు నాకు. ఎప్పుడు రొటీన్ ప్రయాణం నాకు ఇష్టం ఉండదు. నా దేవుడు నిత్య నూతనుడు. నా అడుగులు కూడా నూతనంగానే ఉండాలి. నా తమ్ముడు, నేను చెప్పేది నిజం, నేను చెప్పేది వాస్తవం. నీ ఊపిరి ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నాయన. నా చెల్లి, నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు పోరాడుతున్న పోరాటంలో జయం పొందడానికి నీకు అవకాశం ఉంది. 38 సంవత్సరాలు పడ్డచోటనే పడున్నాడు. కానీ వాళ్ళలో నూతనమైన ఆలోచన చావాలా, ప్రయత్నం చావాలా. నాకు అది భలే వింతగా అనిపిస్తుందండి. ఒకవేళ ఆ ప్లేస్లో నువ్వు నేను ఉన్నట్టయితే సాక్షాత్తు యేసు ప్రభు వచ్చి నేను నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాను లే అంటే ఏందే లేచిపోయా 38 ఏళ్ళు అనేవాడు. ఏమో సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ, 6, 10, 8, 9? నీ వయసు కంటే ఎక్కువ అనుభవం నాకు ఇక్కడ. ఏందో వచ్చి లే అంటున్నావు. ఏంది లేచేది? ఆ లేచే వ్యవహారమే ఉంటే ఏడెందుకు కూర్చుంటా అనలా. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి లే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అంటే వాడు ప్రయత్నం చేశాడు. అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలో అదే కనపడుతుంది మీకు. ట్రై చేస్తున్నాను, చేసి విసిగిపోయాను అన్నయ్య. రాట్లా. పెద్ద ఎదవలకు వస్తుంది కానీ నాకు రాట్లా. వచ్చిన వాళ్ళు ఎదవలా మంచోళ్ళ అని వాడికి వచ్చింది వాడు ఎదవా, వీడికి వచ్చింది వీడి ఎదవా అని గతంలో కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ ఎదవల సంగతి నీకెందుకురా మంచోడా, నువ్వు క్రొత్తగా ప్రారంభించరా నాయన. నేను సేవ మొదలు పెట్టి చేస్తూ ఉన్నాను. పనికి మొదలు అందరూ సేవలే ముందుకెళ్తున్నాయి. నా ఎందుకు కనికరం లేదు దేవుడికి. నా మీద జాలి పడట్లా. నా పరిచయం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. నాకంటే అనుకొచ్చాడు, ఈడు నాకంటే అనుకొచ్చాడు. అసలు వాళ్ళ బోధ కరెక్ట్ కాదు, వీడి పద్ధతి కరెక్ట్ కాదు, ఆడి పర్సనల్ లైఫ్ తేడా, ఈడట్ట ఆడిట్ట, అసలు ఆడి బోధ అంతా తప్ప, వీడి బోధ అంతా తప్పే. కానీ వాళ్ళు ఏందో మరి అలాగే ముందుకెళ్ళిపోతారు. జనాలు కూడా అట్టంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా మాట ఎవడు పట్టించుకోవట్లేదు. నా పరిచయం తేడా ఉందని. బయట పడకపోయినా లోపల గందరగోళం అయ్యే సేవకులు నాకు తెలుసు. నువ్వు వాళ్ళ నీళ్ళని చూస్తూ వాళ్ళ గతాల్లో కూర్చున్నావురా బాబు. నువ్వు దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తున్న నూతన శుభోదయాన్ని నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ప్రతిరోజు నూతనంగా నీకు ఇస్తున్నాడు. ఒక నూతన ప్రయత్నాన్ని నీకు స్వాగతిస్తున్నాడు. వీళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గతాల్లోకి తొంగి చూస్తూ, నీ గతంలోకి చూస్తూ కరెక్ట్ కాదు చెయ్యి నాయన, నువ్వు ప్రయత్నం చేయి. పెద్ద పేరు ప్రఖ్యాతులు నీకు జనాల్లో రాకపోయినా దేవుడు చూస్తున్నాడుగా. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడని ఉందిగా. జనాలు ఎంత భజన చేస్తే ఏమి లాభం, ఈ భజన అంతా బుస్సే. రేపు అక్కడ కదా బళా అనాల్సింది. అక్కడ ఆయన బళా అంటే అది శాశ్వతమైంది. ఇక్కడ వీళ్ళు ఎంత బళా అని భజన చేసినా ఇది బుస్సే. కాబట్టి ఆ ఒక్కడు చూస్తే చాలా అనుకుని ముందు చేతనైనంత తట్టుకు చెయ్యవయ్యా, దేవుడు నీకు చేసే సాయం నీకు చేస్తాడు. వాళ్ళకెళ్ళి వాళ్ళకెళ్ళి చూసుకున్నంత వరకు నీ బతుకు అక్కడే కూర్చుంటుంది. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రారంభించు, క్రొత్తగా ప్రయత్నించు. ఒక నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. నీ సేవకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, నీ పనికి సంబంధించి. ఓకే, ఉద్యోగ ప్రయత్నం విఫలమైందా? ఎంతవరకు విఫలమైందో చూద్దాం, చెయ్యి. ఆఖరి రోజు వరకు చెయ్యి. ఎందుకు జరగదో చూద్దాం కార్యం. నిన్ను పుట్టించినవాడు, నీకంటూ కుటుంబాన్ని ఇచ్చినవాడు, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి నీకు ఒక ఉపాధి చూపించడా? అంత అన్యాయస్తుడా? చూద్దాం ఆ సంగతి కూడా. ఒకవేళ చూపించలేదు, అప్పుడు తగాదా వేసుకుందాం దేవుడితో. నీ చేత తగాదా వేసుకునేంత అవకాశం ఇస్తాడు నీకు.
ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేసి మలుపు తిప్పగలుగుతాడు ఆయన జీవితాన్ని. నిరీక్షణ పోగొట్టుకోకూడదు, ప్రయత్నాన్ని విరమించకూడదు. రోగం వచ్చింది, వచ్చిన రోగం అలానేనా పోదా? లేదండి, ఇది పోయేది కాదు, ఇది కంపెనీ జబ్బు. వాడి జబ్బు కంటే కూడా కంపెనీ జబ్బు అనేది 38 years. అంతకంటే సీనియారిటీ ఉందా నీకు? మరి అంతకంటే సీనియర్ వా నువ్వు? 38 ఏళ్ళు ఒక దెబ్బలో పోయినే, ఒక మాటలో పోయినే. ఒక మాట లే అంటే అయిపోయే. ఎంతసేపు నిన్ను పీడించే జబ్బు నిన్ను వదిలిపోవటానికి ఎంతసేపు ఆయన నీ రిపోర్ట్ మార్చడానికి? క్రొత్తగా ఆలోచించండి, నూతనంగా మళ్ళీ ప్రారంభించండి. పొలం వేసావు పండ్ల, పత్తి వేసావు పండ్ల, తీసేయి, ఇంకొకటి దానిలో పోయింది దీనిలో ఇస్తాడు. ఎవడని ఎవడు చెప్పాడు నీకు? ఎవడన్నా బ్లంట్గా అన్నా అనుకోవద్దు, మాకు పల్లెటూరు వాళ్ళు కదా. ఎవరు చెప్పారు నీకు అంటే అఫీషియల్ కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని ఎవడు చెప్పాడంటే కరెక్టే కదా అనుకుంటారు. అందుకని అప్పుడప్పుడు అవి కూడా వాడుతుంటాను, నన్ను తిట్టుకోవాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది వాస్తవం. ఎవరు చెప్పారు? నా దగ్గర వచ్చి చాలామంది చెప్పారు, పత్తి పోయిందన్నా తీసేసి ఇంకోటి వేసా, అందులో పోయింది ఇందులో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయిపోయిందా? ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చింది, ఇంక నేనేం చేస్తానంటారు కొంతమంది. 50 ఏళ్ళు అయిపోతే ఇక అయిపోయింది లైఫ్. మరి 80 ఏళ్ళు అయిపోయినాయి మోషేకి. నీదన్నా 50, 60, 70, మోషేకి 80. ఇంకేం ఉందిలే అన్నాడు. ఆయన కూడా అన్నాడు, దేవుడే ఉన్నాడు, నిజమేనా ఈ వయసు వచ్చింది ఇంకేం చేస్తావులే సర్దుకో అనలా. ఓయ్ నీ వయసు లెక్కలు నాకు చెబుతున్నావు ఏంది? అంతా అయిపోయింది మోడు అంటున్నావా? ఆ మోడుకి మళ్ళీ చిగురు పుట్టించి చెట్టు చేసి కాపు గాయించి ఫలాలు పండించగలిగే దమ్మున్నాడు. పదా చూశారు కానీ పదా. ఏంటి 80 ఏళ్ళు ఏడా? నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. అయిపోయింది ఇక్కడ క్లైమాక్స్. ఎవడు చెప్పాడు నీకు? చల్ ఇంకా 40 ఏళ్ళు తప్ప. 2 భాగాలు 240 నీకు అయింది, 240 అయింది, నీకు ఇంకో 340 ఉంది. అదంతా పూర్తిగా నా సేవే పా. మూడు బారినా 50 అయితే 60 అయితే నువ్వు దేవుడికి చెబుతావు ఆ లెక్కలన్నీ. షుగర్ ఉంటే బీపీ ఉంటే ఆ లెక్కలు ఆయనకి చెబుతామే. నీ షుగర్ నీకు మల్లబడిద్ది, ఆయనకి ఏమన్నా మల్లబడిద్ది? లే అంటే లేచిపోయిద్ది షుగరు. దేవునికి స్తోత్రం. మళ్ళీ 20 సార్లు నువ్వు టెస్ట్ చేయించుకున్నా నార్మలే వచ్చింది. ఇదేంది నాకేందో ఎన్నిసార్లు టెస్ట్ చేసి నార్మల్ పోయిందే. పోయాక ఉరుకు దేవుని సేవలో. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి. 80కే నా పని అయిపోయిందన్న. ఎవరు చెప్పారు నీకు 80 పని అయింది? ఇంకో 40 ఉంది నీకు. 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని రాసింది ఎవరో తెలుసా? దావీదు కాదు, మోషేనే. అంటే 80తో మనిషికి క్లోజ్ అన్నాడు. కానీ ఆశ్చర్యం, అతనికి 120 ఏళ్ళు ఇచ్చాడు. అతని అభిప్రాయాన్ని దేవుడు కొట్టేశాడు. 80 అని నువ్వు పెడుతున్నావు ఏంది సంఖ్య? నా ఇష్టం. 120 ఇస్తా, 150 ఇస్తా, 170 ఇస్తా, నీకెందుకు? అవసరమైతే 20లో దుంచేస్తా, లేకపోతే ఒక 20 పెంచేస్తా. హిజ్కియా జస్ట్ చూసావుగా నా పరిస్థితి అన్నాడు, అంతే. 15 ఏళ్ళు పెంచి పడేశా. నా చేతిలో ఉంది నాయన సమస్తం. జస్ట్ గోడ తట్టు తిప్పి ముఖం ఏడిచాడు, దేవా నాకు బతకాలం ఉంది అన్నాడు, అంతే. ఇన్నేళ్ళని కూడా చెప్పలా. ఇంకో 2 ఏళ్ళు అయ్యా, 3 ఏళ్ళు అయ్యా, 4 ఏళ్ళు అనలా. ఎగ్దం 15 ఏళ్ళు బతుకుపో అన్నా నేను. ఏంటి నాకు చెబుతా ఏంటి నువ్వు లెక్కలో? నా కాళ్ళు అయిపోయింది, చేతులు అయిపోయింది, శరీర బలహీనం అయిపోయింది, నేను అట్లా అయిపోయాను, నేను ఎట్లా అయిపోయాను, ఇంక నేను పోతున్నాను, ఇంక పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు ఏంది? అడిగిపోయేది పోయినా కూడా వచ్చేది నా దగ్గరికే కదా. నువ్వు ఏమైనా వేరే ఊరు ఏమైనా పోతాయింది? నా దగ్గర రాకుండా ఇంకోసారికి ఏమైనా పోతాయింది? నేను పోతున్నాను, అడిగిపోతా, నా దగ్గరికి వచ్చేది. నేనే పిలవాలి నిన్ను, నేనే తీయాలి తలుపు. లేకపోతే ఆమెతున్నా బెడ్ మీద గుటకొట్లాడాల్సిందే. నేను తలుపు తీయపోతే రావు నువ్వు.
ఎందుకు అయిపోయింది, చాలా టైం పోగొట్టుకున్నా, చాలా లైఫ్ పోయింది, చాలా టైం పోయింది, ఇంకేం చేసేదిలే అని గతంలో కూర్చునే దరిద్రాన్ని మానుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ఈరోజు.